కాకినాడ జిల్లా పిఠాపురం టీడీపీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే వర్మ సమావేశమయ్యారు. రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయని కూడా చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో పదవులు విభజించాలంటే మదన పడతామని, అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా పదవులను ఇవ్వాలంటే అనేకమైన ఇబ్బందులు ఉంటాయని వర్మ అన్నారు. సీఎం చంద్రబాబుతో పాటు 23 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో సమస్యలపై పనిచేశామని తెలిపారు. ఇక సీఎం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని వర్మ స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మన ప్రయాణం 23 సంవత్సరాలు అవును కదా. 23 సంవత్సరాలు మనం సార్తో ప్రయాణం చేస్తున్నాం. 23 సంవత్సరాలు నిరంతరం మనం ప్రజలకు అందుబాటులో ఉంటూ మనకి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఒక కుటుంబంలాగా చంద్రబాబు కుటుంబంలో మనందరం కూడా పార్టీకి అండగా ప్రజలకు అండగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ ప్రజాసేవ చేసి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారి అవకాశం కల్పించారు. ఈ అవకాశమే మనకి గొప్ప పదవి. అర్థం చేసుకోండి, 23 సంవత్సరాలు ప్రజాసేవ చేసిన అవకాశమే మనకు గొప్ప పదవి. మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు, మన భవిష్యత్ రథసారథి యువ నాయకుడు లోకేష్ గారి యొక్క ఆదేశాలు, నిర్ణయానికి నేను, నా కుటుంబం, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ నా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడూ శిరసాగిస్తాం, కట్టుబడి ఉంటాం.